ఎప్పుడైనా ఆలోచించారా తెలుగు వ్యాకరణంలో మనం సంఖ్యలని ఎలా చెప్తామని? అంటే ఇంగ్లీష్లోలాగా ఒకటి ఆ తర్వాత ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ప్లూరల్ అనేస్తాం గదా. మరి తెలుగులో కూడా అంతేనా, లేకపోతే ఇంకేమైనా స్పెషల్ ఉందా? అదన్మాట సంగతి. ఈరోజు మనం వచనాలు అనే ఒక చాలా ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సరే, ఈ టాపిక్లోకి వెళ్ళడానికి ముందు ఒక సింపుల్ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఏమంటారు? ఇప్పుడు రాముడు అని ఒక పదం ఉంది. ఈ పదం ఎంతమందిని సూచిస్తుంది? ఒకరినా లేక అంతకన్నా ఎక్కువ మందినా? కరెక్ట్గానే అనుకుంటున్నారు. ఇది ఏకవచనం, అంటే ఒకే ఒక్క వ్యక్తిని సూచిస్తుంది. ఇప్పటివరకైతే చాలా సింపుల్గా ఉంది కదండి. సరే, ఇప్పుడు అదే పదం చివర కొంచెం మార్పు చేద్దాం. రాములు అని అన్నామనుకోండి, వినడానికి బహువచనంలాగే ఉంది కదా, చాలామంది రాములు అన్నట్టు. కానీ ఇక్కడే మన తెలుగు వ్యాకరణంలో ఒక చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, రాములు అనే పదం ఇద్దర్ని, అంటే ఇద్దరు రాములను సూచించవచ్చు, లేదా అంతకన్నా ఎక్కువ మందిని కూడా సూచించవచ్చు. ఏంటిది? ఇద్దరికీ ఎక్కువ మందికి ఒకే పదం వాడతామా? ఈ కన్ఫ్యూజనే మనివాళ్కి చర్చకు మెయిన్ పాయింట్. సరే, ముందు అసలు ఈ వచనం అంటే ఏంటో చూద్దాం. వ్యాకరణంలో దీనికి అసలైన అర్థం ఏమిటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, వచనమంటే మనం మాట్లాడుతున్న మనుషులు లేదా వస్తువుల సంఖ్యను చెప్పే ఒక గ్రామర్ రూల్ అనమాట. అది ఒకటా, రెండా, లేక అంతకన్నా ఎక్కువ అని ఇది మనకు క్లియర్గా చెప్తుంది. అయితే ఇక్కడే మన తెలుగు వ్యాకరణం యొక్క అసలైన ప్రత్యేకత బయటపడుతుంది. చాలా భాషల్లో, ఇంగ్లీష్లో కూడా సింగులర్, ప్లూరల్ అంటే ఏకవచనం, బహువచనం అని రెండే ఉంటాయి. కాని మన తెలుగులో తెలుసా, ఏకంగా 3 వచనాలున్నాయి. అవునా? 3? మరి అవేంటి? అవి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు వివరంగా చూద్దాం రండి. అవే ఏకవచనం, ద్వివచనం మరియు బహువచనం. సరే, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ది ఏకవచనం. పేరులోనే ఉంది కదా, ఏక అంటే ఒకటి. ఇది కేవలం ఒక్క వస్తువుని లేదా ఒక్క వ్యక్తిని మాత్రమే సూచిస్తుంది. ఉదాహరణకు చెట్టు అంటే ఒక చెట్టు అని అర్థం. ఇక రెండోది ద్వివచనం. ఇది నిజంగా తెలుగు భాషలో ఒక అద్భుతమైన విషయం. ద్వి అంటే రెండు. ఇది ఎప్పుడు వాడతామంటే సరిగ్గా ఎగ్జాక్ట్గా 2 వస్తువులు లేదా ఇద్దరు వ్యక్తులున్నప్పుడు మాత్రమే. ఎంత స్పెసిఫిక్గా ఉందో చూడండి. ఫైనల్గా మూడోది బహువచనం. బహు అంటే చాలా అని, అంటే 2 కన్నా ఎక్కువ, 3, 4, 100 అలా ఎంతైనా ఉండొచ్చు. అలాంటప్పుడు మనం బహువచనం వాడతాం. బాగుంది, ఇప్పుడు మనకు 3 వచనాలున్నాయని తెలిసింది. మరి ఒక ఏకవచన పదాన్ని ద్వివచనంగా గాని బహువచనంగా గాని ఎలా మార్చాలి? దానికేమైనా రూల్సున్నాయా? చూద్దాం. చాలా వరకు ఒక సింపుల్ రూల్ ఉందండి. పదం చివర లు లాంటి అక్షరాలను చేరిస్తే సరిపోతుంది. ఉదాహరణకు రాముడికి లు కలిపితే రాములు, నది కాస్త నదులు అవుతుంది, చెట్టు ఏమో చెట్లు అవుతుంది. ఈ టేబుల్లో చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడే ఇంకో విషయముంది. ఈ లు చేర్చే రూల్ అన్ని పదాలకు వర్తించదు. ఎందుకంటే నామవాచకం యొక్క లింగం అంటే జెండర్ని బట్టి కూడా ఈ మార్పులు ఉంటాయి. అందుకే వచనాల గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం లింగాల గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి. తెలుగులో 3 లింగాలు ఉన్నాయి. అవే పుంలింగం, స్త్రీలింగం మరియు నపుంసకలింగం. ఈ 3 జెండర్స్కి మనం ఇందాక మాట్లాడుకున్న 3 వచనాలకి మధ్య ఉన్న లింక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ టేబుల్ చూడండి. ఇక్కడ మనం వివిధ లింగాల్లోని పదాలు ఏకవచనం నుండి బహువచనంలోకి ఎలా మారుతున్నాయో గమనించవచ్చు. చూడండి, పుల్లింగంలో రాముడు రాములయింది, స్త్రీలింగంలో నది నదులయింది, అలాగే నపుంసకలింగంలో పండు కాస్త పండుగా మారింది. ఈ మార్పులు ఎలా జరుగుతున్నాయో క్లియర్గా కనిపిస్తోంది కదా. అయితే కొన్ని పదాలు మాత్రం ఈ రూల్స్ ఏవీ ఫాలో అవ్వవు. వాటికంటూ కొన్ని స్పెషల్ బహువచన రూపాలుంటాయి. ఉదాహరణకు పండు పండ్లు అయినట్టుగా నీరు నీరులు అవ్వదు, నీళ్ళు అవుతుంది. చూసారా తేడా? ఇలాంటి కొన్ని స్పెషల్ కేసుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనకు ఎంతవరకు అర్థమైందో ఓ చిన్న టెస్ట్తో చెక్ చేసుకుందామా? రెడీనా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్. నదులు అనే పదం కనిపిస్తోంది కదా. దీని వచనమేంటి? ఏకవచనమా, ద్వివచనమా,
లేక బహువచనమా? కొంచెం ఆలోచించండి. ద్వివచనం అని ఎవరైనా అనుకున్నారా? అయితే కంగ్రాట్స్, అదే కరెక్ట్ ఆన్సర్. అంటే సరిగ్గా 2 నదులు అని దీనర్థం. సరే, ఇంకో పదం ట్రై చేద్దాం. పుస్తకాలు. దీని సంగతేంటి? దీని వచనం ఏమై ఉంటుంది? ఎస్, ఇది బహువచనం. గుర్తుండే ఉంటుంది కదా, 2 కన్నా ఎక్కువ అంటే 3 లేదా ఆ పైన ఎన్ని ఉన్నా సరే దాన్ని మనం బహువచనం అంటాం. సరే, మన ఈ విశ్లేషణ చివరికి వచ్చే ముందు ఒక చిన్న ఆలోచన. అసలు 2 అనే సంఖ్యకు ప్రత్యేకంగా ఒక వచనం అంటే ద్వివచనం ఉండటమనేది మనం ప్రపంచాన్ని చూసే తీరును ఎలా మారుస్తుంది? అంటే భాష కేవలం మాట్లాడటానికి మాత్రమేనా, లేక మన ఆలోచనలను, మన పర్సెప్షన్ను కూడా షేప్ చేస్తుందా? దీని గురించి ఆలోచించండి. ఏమంటారు?